హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరితో పాటు అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే మేము ముందు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎస్టర్డే వీడియో పెట్టాను కదా, సో 7 శనివారాల వ్రతము, అందులో చెప్పానమాట నేను నెక్స్ట్ వీడియోలో. సో పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈజీగా ఎలా చేసుకోవాలి, అందులో ఏమేమి వాడాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో ఇంకా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా మీకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో ఇది చాలా మందికి యూజ్ అవుతుంది లేడీస్కి. అండ్ మనం ప్రతి శనివారం మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్య పిండి మనం 7 దీపాలకి ఎంత అవసరం అవుతుందో అంత పిండే తీసుకున్నాను. అందులో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బెల్లం అండి, బెల్లము యాడ్ చేసుకున్నాను అనమాట, బెల్లం తురుము. అండ్ తర్వాత అందులోకి సో ఆవు పాలండి, ఆవు పాలు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెయ్యి అనమాట. సో నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అండి. సో ఇవన్నీ కూడా ఇందులో మనము యూజ్ చేసుకోవాలి. సో ఆవు నెయ్యి, ఆవు పాలు, తర్వాత బెల్లం తురుము, తర్వాత మనకు దీపాలకు ఎంత మోతాదులో ఎంత అవసరం అవుతుంది పిండి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎన్ని దీపాలు పెడతారు యాక్చువల్గా మనము మామూలుగా శనివారం అయితే 2 పిండి దీపాలు పెట్టుకుంటాము. సో 2 దీపాలకి ఎంత అవసరం అవుతుందో అంత కలుపుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 7 దీపాల కోసం అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే అన్నీ కలిపేసుకుని మధ్యలో ఇలా వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. మరీ అంటే మెత్తగా కలుపుకోకూడదండి. అండ్ అలాగే అంటే మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. ఇలా ఇంకా కొద్దిగా మధ్యలో వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇలాగైతే నేను పిండి అయితే మొత్తాన్ని అయితే ఇంకా ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా చూసారు కదా, ముద్దలాగా అయ్యింది. ఇలా ఉండాలి అన్నమాట మనకు. అంటే మెత్తగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఇంకా ఇలాగా కలిపేసుకొని నేనైతే ఇంకా చూసారు కదా, ఇలా ముద్దలాగా అయితే చేసేసుకొని ఒక ½ అయితే దీనిని మనము నానబెట్టేసుకోవాలి అనమాట. సో చూడవచ్చు, నేను ఇలా వేలితో ఇలా అన్నా కూడా మెత్తగా ఉంది. సో చాలా బాగుందనమాట. ఏలి ఇలా అంటుంటేనే మన ఫింగర్ ఇలా మెత్తగా అయ్యింది. ఇలా కలిపేసుకొని ఒక ½ దీనిపై ఒక గిన్నె కానీ ఏదైనా మూత పెట్టేసి ఒక ½ లేదా 1 అవర్, ½ చాలండి. ఇలాగైతే ఇంకా తడిపేసుకోవాలి. ఇక్కడైతే ½ తర్వాత చూపిస్తున్నాను. సో చూడొచ్చు, ఇక్కడ ½ తర్వాత ఇలా ఉంది. ఇంకా ఇలా మనం ఒక ½ అలా ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటే మనకు అంటే ఏమంటే అంటే విరిగిపోకుండా మంచిగా కలిసి ఉంటాయి కాబట్టి అలాగా మంచిగా వస్తుంది అనమాట. సో చూస్తారు కదా, ఒక ½ తర్వాత నేనైతే ఇలా తీసేసుకుని మనం ఒక్క దీపానికి ఎంత అవసరం అవుతుందో మనం ఏ సైజులో చేస్తామో అనేది అయితే మనకు తెలిసే ఉంటుంది కదా. సో అలాగనమాట. ఇక్కడైతే నేను టీ కప్ ఉంటుంది కదా అండి. సో అందరికి తెలిసే ఉంటుంది, మనము టీ తాగే కప్ అనమాట. ఇందులో అయితే చేస్తున్నాను. చాలా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా మంచిగా వస్తాయి అనమాట. సో నేనైతే ఇక్కడ కొత్తది అనమాట, యూజ్ చేయలేదు ఇది. సో టీ కప్ అయితే గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా మనము బియ్యపిండి ఫస్ట్లోనే కొంచెం బియ్యపిండి అందులో గ్లాస్లో వేసేసి ఇలా మనకు దీపం ఎంత అవసరం, మనం ఎంత సైజులో చేసామో అంత తీసేసుకుని, సో చూస్తారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం గ్లాస్లో వేసేసి ఇలా మొత్తం పైన అంతా నీట్గా చేసేసి ఇలా ఒక్కసారి చేత్తో మనం 2 హ్యాండ్స్తో ఇలా రౌండ్ తిప్పేసి అండ్ తర్వాత మధ్యలో మనకు హోల్ పెట్టాలి కదండి ఆయిల్ వేయడానికి. మనం ఎంత కావాలో అంత అండి, యువర్ చాయిస్ అనమాట. సో ఇలా ఫింగర్తోనే మనమైతే హోల్ కూడా పెట్టేసుకోవచ్చు. సో చూస్తారు కదా, ఇలా ఒకసారి తిప్పామంటే చూడండి ఎంత చక్కగా దీపం అయితే వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చేసింది నాకైతే. అండ్ ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ కూడా కాలేదనమాట. అండ్ మనం ఇంకా మనకు హోల్ ఇంకా కొంచెం పెద్దది కావాలన్నా కూడా తర్వాత గ్లాస్లో నుంచి తీసేసుకొని మనం హ్యాండ్తోని ఇలా చేసేయచ్చు అనమాట. సో చూడవచ్చు, మీకు ఇక్కడ అస్సలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు, ఎక్కడ అసలు విరిగిపోలేదు. అండ్ కష్టం లేకుండా ఓన్లీ 1 సెకండ్లోనే అయిపోతుంది అనమాట. అంత ఈజీగా మనమైతే ఇక్కడ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసారు కదా, ఇలా మనం ఎన్ని దీపాలు కావాలంటే అలా, ఎంత సైజులో కావాలి అంటే అంత అనమాట. సో ఇక్కడైతే నేను చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీ అనమాట. చాలామందికి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కానీ ఇది చేయడం రాని వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అందుకోసమే చెప్తున్నాను. అండ్ మనం ఇంకా అంటే ఇక్కడ
మామూలుగా హ్యాండ్తో కూడా చేసేయచ్చు. అండ్ తర్వాత అంటే స్టీల్ గ్లాసెస్తో కూడా చేయొచ్చు అనమాట. సో వాటన్నిటికంటే బెస్ట్ అయితే ఇదే అనమాట. సో మనం ఇలా గ్లాస్లో వేసేసి ఇలా ఒక 2 టైమ్స్ ఇలా తిప్పి ఇలా వేసామంటే చాలండి, మంచిగా వచ్చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇంకా హోల్ కూడా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అండ్ ఇందులోనే మంచిగా డిజైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఫింగర్ కనపడుతుంది కదా, సో దీపం పైన అలా ఫింగర్ కనపడేలాగా అలా అయినా పెట్టవచ్చు. లేదు మాకు ఫింగర్ ఏం కనపడకుండా మనకు అంటే నార్మల్గా ప్లెయిన్గా కావాలి అంటే ఇలా ఒకసారి చేత్తో ఇలా అన్నాం అనుకోండి, మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో చూడవచ్చు, నేనైతే ఇలానే చేసేసుకుంటున్నానండి. ప్రతిసారి ఎప్పుడైనా సరే పిండి దీపం చేయాలి అనుకున్నప్పుడల్లా కూడా నేను ఇలా ఒక చిన్న టీ కప్ గ్లాస్తో మంచిగా ఈజీగా అయితే నేనైతే ఆ దీపాలు అయితే చేసేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి. అండ్ కష్టం లేదనమాట. సో ఇంకా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది దీంతో చేస్తూ ఉంటే. అండ్ చాలా బాగా లైక్ అవుతుంది అనమాట సో చేసే కొద్దీ. సో చూడవచ్చు, చాలా ఈజీ పద్ధతిలో చూపించానండి. సో చాలామంది ఏంటంటే ఆ స్టీల్ గ్లాస్లో కూడా ఇలా వేసేసి అండ్ చపాతీ కర్రతో మధ్యలో హోల్ పెట్టేసి అలా చేయొచ్చు అని చూపుతారనమాట. సో దానికంటే అది కొంచెం కష్టమే అండి. ఎందుకంటే మనము ఇలా అంటే గ్లాస్ని ఇలా మనం 2 హ్యాండ్స్తో ఇలా అంటే రౌండ్ అప్ చేయలేము. సో టీ కప్లో అయితే ఇలా 2 గ్లాసెస్తో ఇలా రౌండ్ అప్ చేసేస్తే వెంటనే మనకైతే ఇంకా లూజ్ అయ్యి ఇంకా మనకు దీపం అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో చూడవచ్చు, నేనైతే ఇక్కడ 7 దీపాలు అయితే చేసేసుకున్నాను. చాలా ఈజీగా చేసేసాను అనమాట. ఇప్పుడు మనం వీటికైతే ఇంక పసుపు కుంకుమ కూడా ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. సో కొంతమంది ఏంటంటే పసుపు కుంకుమ ఏదైనా స్టిక్తో కానీ లేదంటే మనం ఇయర్ బడ్స్తో సో అలాంటి వాటితో పెట్టేస్తూ ఉంటారు. సో నాకైతే ఇంకా చేత్తో పెట్టడమే మంచిది అనిపించింది అనమాట. సో నేనైతే హ్యాండ్తోనే ఇంకా బొట్టు అయితే ఇంకా పెట్టేస్తున్నానండి. సో చూడొచ్చు, మనకు ఇంకా ఇలా 3 నామాలు పెట్టగానే సేమ్ వెంకటేశ్వర స్వామి కనిపించినట్టే కనపడుతుంది అనమాట. చాలా బాగా వచ్చాయి దీపాలు కూడా. అండ్ మనకు బొట్టు పెట్టగానే ఇంకా మంచి లుక్ అయితే వచ్చేసిందండి. సో చూడొచ్చు, ఇంకా ఆ అందమే వేరు అనమాట. మనం పసుపు కుంకుమ పెట్టగానే 3 నామాలు పెట్టగానే ఇంకా వెంకటేశ్వర స్వామియే మన దగ్గర వచ్చారు మన ఇంటికి అన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఇలాగైతే నేను పసుపు కుంకుమ అంతా కూడా ఇలాగ పెట్టేసుకుంటున్నానండి. సో చూడవచ్చు, ఇంక పైన ఇలా కొంతమంది ఏంటంటే పైన పెట్టారనమాట. సో నేనైతే పైన కూడా ఇంకా పసుపు కుంకుమ అలా 4 చోట్ల పెట్టేసుకున్నాను. చూడ్డానికైతే చాలా ముద్దుగా చాలా బాగున్నాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భక్తి ఉండాలండి. ఏదైనా చెయ్యాలి అంటే మనశ్శాంతిగా భక్తితో చాలా మంచిగా అంటే మనసు నిండా మంచి భావనతో మనం చేస్తే కానీ ఏదైనా సరే అండి మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో చూడొచ్చు, ఇక్కడ నాకు దీపాలు అయితే చాలా బాగా వచ్చాయండి. నాకు అసలు ఫస్ట్లో నాకు ఇలా పిండి దీపాలు చేయాలంటే అసలు తెలియదు అనమాట. కానీ నేను నేర్చుకున్నాను. ఇంకా అంత నేర్చుకున్నా కూడా నాకు ఎన్నిసార్లు చేసినా కూడా అండి చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఇదే కాదు, ప్రతిసారి కూడా నాకు దీపాలు అయితే చాలా మంచిగా వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో చూడొచ్చు, ఇక్కడ నేనైతే ఇంకా నామాలు అయితే ఇంకా పెట్టేశానండి పసుపు కుంకుమతో. ఇంకా నామాలు పెట్టేసి పైన మొత్తం ఇలా ఇంకా బొట్టులు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగండి పిండి దీపాలు చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఒక్కసారి చూసేస్తే చాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నేను కూడా అంతే, నాకు రానప్పుడు కూడా నేను వేరే వీడియోలో చూశాను. కానీ వాళ్ళు ఎలా చెప్పారంటే నాకు మామూలుగా స్టీల్ గ్లాస్లో చెప్పారు. సో నేను స్టీల్ గ్లాస్ ఎందుకు ఒక్కసారి దీంట్లో ట్రై చేస్తే ఎలా వస్తాయా అనేసి అయితే నా ఓన్గా నేను చేశాను. చాలా బాగా వచ్చాయి అనమాట. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేట్లో వచ్చేసి చూసారు కదా, ఇక్కడైతే ఇంకా 7 దీపాలు కదండి, 7 తమలపాకులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మనము పూజ చేసేటప్పుడు ఫోటో ముందు వరుసగా 7 దీపాలైనా పెట్టవచ్చు, లేదా ఇలాగా అంటే నాకు చూడడానికి చాలా బాగుంటుంది, లుక్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేసి అయితే నేను ఇంకా ఇలాగా ప్లేట్లో అయితే పెట్టేసి ఇలా దీపాలు అయితే ప్లేట్లోనే ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో 7 తమలపాకులు వేసేసి ఇంకా 7 దీపాలు పెట్టాలి కదండి. సో అందుకోసమే నేను ప్లేట్లో పెట్టాను అనమాట. ఒక 2 టైమ్స్ ఏమో ఇంకా వరుసగా పెట్టానండి 7 దీపాలు. ఇంకా తర్వాత అంతా కూడా ఇలాగ ప్లేట్లో అయితే ఇంకా 7 దీపాలు పెట్టేసుకున్నాను. అంటే చూడడానికి మంచిగా కనపడుతుంది అనమాట, లుక్ కనపడుతుందండి. అండ్ చాలా బాగుంటుంది అనమాట. అన్నీ కూడా ఒకే చోట వెలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా అంటే మంచిగా ఉంటుంది చూడడానికి. సో చూసారు కదా, ఇలాగా 7 దీపాలు అయితే ఇలాగా పెట్టేసుకున్నానండి.
సో ఎవరైనా ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా ఇలాగే చేయండి, మంచిగా వస్తాయి. దీపాలు చేయడం కూడా చాలా ఈజీ అండి. సో చూస్తారు కదా, ఇక్కడైతే నేను పూజ దగ్గరికి అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. ఇందులో ఒత్తులు అయితే ఇంకా వేసేసాను ఆల్రెడీ. నేనైతే మనం ఎప్పుడు కూడా మామూలుగా నార్మల్గా ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సింగిల్ ఒత్తి అస్సలు వేయకూడదు అనమాట. సో డబల్ ఒత్తులే వేయాలి అండి. సో ఎప్పుడు కూడా నేనైతే ఇంకా డబల్ ఒత్తులు అయితే వేసేసాను. ఇంకా డబల్ ఒత్తులు వేసేసి ఇక్కడైతే ఇంకా ఫ్లవర్ అయితే డెకరేట్ చేశానండి. సో ఇంకా లుక్ వచ్చేసింది. సో ఫ్లవర్స్ పెట్టగానే సో చూసారు కదా, ఇక్కడ చాలా బాగా అనిపించింది అండి. నాకైతే ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా కొత్తగా చేయాలి ఇంకా చాలా ఆలోచనలు వస్తాయన్నమాట. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అన్నట్టు నాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవంతటి అవే వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే ఇంకా నేను పూలన్నీ కూడా ఇంకా డెకరేట్ చేసేసుకుని ఇంకా ఇక్కడైతే ఆవు నెయ్యితో నేను దీపాలు అయితే ఇంకా వెలిగిస్తూ ఉన్నాను అనమాట. సో మనం అంటే నువ్వుల నూనె వాడాలి మెయిన్గా. నాకు నువ్వుల నూనె అనేది ఇంకా నాకు ఇక్కడ అందుబాటులో లేదనమాట. సో అందుకోసమే నేను అంటే ఆవు నెయ్యి అయితే దీపాలకైతే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఎలా చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపాలు ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి చూడడానికి, అండ్ నేను ఎలా చేశాను అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా నాకు తెలియంది, ఏమైనా తప్పు చేసింటే తెలిసేలాగా ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. సిస్టర్ ఇలా చేశారు, అలా చేయకూడదు, ఇలా చేయండి అని కూడా చెప్పండి. ఐ డోంట్ ఫీల్, నేనేం ఫీల్ కానమాట. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో మనకు తెలియంది ఎవరైనా ఇతరులు చెప్పింది మనం తెలుసుకొని చేస్తే ఇంకా మంచిది కదా అండి, తెలియనప్పుడు. సో అదనమాట. ఇక్కడైతే ఇంకా దీపాల్లోకి ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఇలాగా ఒత్తులన్నీ కూడా తడిపేసి అయితే పెట్టేసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఎలా చేశాను అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలాగా చేసుకుంటారు దీపాలు కానీ ఇంకా పూజ కానీ, అండ్ మనం అంటే పిండిలోకి కలిపేటప్పుడు ఏమేమి యూజ్ చేస్తారు మీరు అనేది కూడా నాకు ఒక కామెంట్ అయితే తెలియజేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇదండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అంతా మీతో దీపాల గురించి వీడియో షేర్ చేసేసుకుంటాను అనేసి అయితే ఇంకా షేర్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా మంచి లుక్ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు కూడా, ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇంకా మనం దీపం అంటించినప్పుడు ఇంకా మంచి లుక్ అయితే కనపడతాయి అన్నమాట. సో ఫైనలీ ఇది నా 6వ 7 శనివారాల వ్రతంలో నేను చేసిన పిండి దీపాలు అనమాట. ఈ క్లిప్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఫైనల్ నేనైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక చిన్న రీల్ అయితే తీసుకున్నానండి. సో చూడొచ్చు, దీపాలు కూడా ఆల్రెడీ నేను చాలాసేపు అయింది పూజ చేసేసి, తర్వాత ఈ క్లిప్ అయితే ఇంకా తీసుకుని ఇంకా యాడ్ చేశానండి. సో నా పూజ అయితే ఇలా జరిగిందండి. ఎలా ఉంది, నా 6వ 7వ అంటే 7వ శనివారాల వ్రతంలో 6వ వారం అనమాట. సో ఫైనలీ ఇలా చేశాను. ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐషు వ్లాగ్స్ అండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ కామెంట్స్ కూడా చేసేయండి ఎలా ఉంది దీపాలు అనేసి అయితే.